సో అయితే ఇప్పుడు కన్నడ లాంచ్లో ఇక్కడ జరిగే యాక్టివిటీస్ ఏంటి జనరల్ పబ్లిక్ అర్థం ఉండదు, నాకు తెలుసు. ఓకే, కన్నర్ లాంజ్లో ఏం చేస్తామంటే టిపికల్లీ కార్పొరేట్స్ ఉంటాయి, టీమ్స్ ఉంటాయి, స్టార్ట్అప్ టీమ్స్ ఉంటాయి, కార్పొరేట్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ టీమ్స్ ఎక్కడో చోట బయటకు వెళ్ళి వాళ్ళకి బడ్జెట్స్ ఉంటాయి, టీమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటారు, టీమ్ బాండింగ్ యాక్టివిటీస్ అంటారు, ఇవన్నీ అంటారు. వాళ్ళు బయటకు వెళ్ళి కలిసి వర్క్ కాకుండా కలిసి ఏదో రిసార్ట్కి వెళ్తారు, లేదంటే భోజనానికి వెళ్తారు. ఇది టిపికల్లీ జరిగేది ఉంటుంది. వాట్ వీ డూ ఇస్ వీ డూ ద సేమ్ థింగ్ ఇన్ ద కిచెన్. భోజనం ఇక్కడ చేసే కిచెన్లో వీ డూ ఇట్ ఇన్ ద కిచెన్ స్టూడియో. వంట నేర్పిస్తూ మేము స్టోరీ టెల్లింగ్ చెప్తాం. వంట నేర్పిస్తూ వాళ్ళకి టైం మేనేజ్మెంట్, రీసోర్స్ మేనేజ్మెంట్, టీమ్ ఎంగేజ్మెంట్, టీమ్ బాండింగ్, కమ్యూనికేషన్, ఏదైతే కార్పొరేట్ ట్రైనర్స్ అని ఒకటి పెట్టుకొని వాళ్ళు స్లైడ్స్ వేసుకొని మాట్లాడతారో ఇవన్నీ నేను కిచెన్లోనే నేర్పించేస్తాను. మీరు చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్నట్టు. యా, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డూ హియర్. అండ్ వీ డూ ఇట్ ఇన్ అ మచ్ ఎంటర్టైనింగ్ అండ్ అ మచ్ బెటర్ వే. అండ్ అది కాకుండా దెర్ వుడ్ బి మ్యూజిక్, పీపుల్ విల్ బి డాన్సింగ్, టాకింగ్ అండ్ వంట చేయడం అనేది. వాడు ఎప్పుడు కాన్ఫరెన్స్ రూమ్లోనే కూర్చొని ఉంటారు. కానీ ఇప్పుడు నేను అంజలి గారు కొలీగ్స్ అయితే మన ఇద్దరు ఎప్పుడు ల్యాప్టాప్స్ మీద కలిసి ఉంటాం, కానీ వంట చేయడం ఎప్పుడు చేసి ఉంటాం. అండ్ ఐ నో కిచెన్ బ్రేక్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టీరియోటైప్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ రూల్స్, అండ్ ఇట్ మేక్స్ పీపుల్ టుగెదర్. సో దట్ ఫిలాసఫీ విల్ అప్లై హియర్. అండ్ అది అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ఇక్కడ మై షెఫ్ విల్ బి మేకింగ్ ఫుడ్. సో దే విల్ హ్యావ్ అ డిన్నర్, దే విల్ డైన్ హియర్ అండ్ దే విల్ గో. బయటకు వెళ్ళేటప్పుడు రెస్టారెంట్లో అయితే అరే బిర్యానీ బాగుంది, సాలన్ బాగుందని మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు మనం ఇది చేసాం కదా, నువ్వెందుకు అది చెప్పావు స్టోరీ, నేను ఈ స్టోరీ కదా చెప్పాలి అని చెప్పి దే విల్ టాక్ ఇన్ దిస్ వే. సో వైల్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కన్నర్ లాంచ్ గేట్, దే విల్ నెవర్ టాక్ అబౌట్ ఓన్లీ ఫుడ్. దే విల్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ఇట్ సంథింగ్ వీ లెర్న్డ్ యాజ్. నేను అంజలి గారి గురించి ఒక 1% ఎక్కువ తెలుసా, గోపి గురించి అంజలి గారికి 1% ఎక్కువ తెలుసా. అండ్ CEO అండ్ ఇంటర్న్ మైట్ కుక్ టుగెదర్. CEO ఈజ్ అ బాస్ దేర్, బట్ ఐ మేక్ ఇంటర్న్ హియర్ ద బాస్. సో లీడర్స్కి వింటం కూడా అలవాటు అవుతుంది. మామూలుగా అయితే నేను బాస్, నువ్వు చెప్పింది వినాలంటారు. ఇక్కడ రివర్స్ చేస్తాం. అండ్ వీ బ్రేక్ ద జెండర్. వీ సే దట్ ఓకే, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వంట ఉండొచ్చు, అబ్బాయిలు ఇంకా బాగుంటారు టు ఇన్ఫాక్ట్. సో అవన్నీ వీ ప్రూవ్ దెమ్, వీ బ్రేక్ లాట్ ఆఫ్ కల్చరల్ ఆస్పెక్ట్స్. అండ్ చాలామంది ఫారిన్ CEOs ఎవరైతే డెలాయిట్ CEO ఇస్ ఇన్ కెనడా, ఆయన కెనడాలో ఉండి ఆయన ఎయిర్పోర్ట్ దిగి ORR మీదకి వచ్చి ట్రైడెంట్లో ఉండి డెలాయిట్కి వెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళు. హీ నోస్ ట్రైడెంట్, హీ నోస్ మైక్రోసాఫ్ట్ ఆర్ డెలాయిట్, హీ నోస్ ORR ఎయిర్పోర్ట్. కానీ హైదరాబాద్ అంటే అది కాదు కదా. వాట్ వీ డూ ఇస్ వెన్ హీ కమ్స్ వీ ఇంట్రడ్యూస్ అవర్ లోకల్ కల్చర్ టు హిమ్. ఐ ఇంట్రడ్యూస్ గుస్సాడి, పేర్ని నాట్యం, ఐ ఇంట్రడ్యూస్ డప్పు, సిద్దిపేట్. ఇది తెలంగాణలో కంపెనీ పెట్టుకున్నారు మీరు, కానీ తెలంగాణ కల్చర్ కూడా మీకు తెలియాలి, తెలంగాణ భోజనం తెలియాలి. అప్పుడు యూ విల్ బి కనెక్టింగ్ మోర్. దట్ ఈస్ మై ఫిలాసఫీ. సో వీ హ్యావ్ అ థింగ్ ఆఫ్ ఇండిజినియస్ ఎక్స్పీరియన్స్ అని వీ డూ. సో అప్పుడు వాళ్ళని వెల్కమ్ చేసేవాళ్ళు గుస్సాడి ట్రైబల్స్ విల్ వెల్కమ్, ఆర్ పేర్ని నాట్యం విల్ వెల్కమ్. పేర్ని నాట్యం గురించి నేను మాట్లాడతాను, రాజేశ్వరి గారు కూడా చాలాసార్లు మాట్లాడారు ఫ్యూ కార్పొరేట్స్లో. సో వీ ఇంట్రడ్యూస్ అవర్ తెలంగాణ కల్చర్ అండ్ క్యూజిన్ టు తెలుగు క్యూజిన్, తెలుగు కల్చర్ టు దెమ్. సో వాళ్ళందరికీ చాలా మందికి తెలియవు ఇవన్నీ. సో అది ఈ అవకాశం తీసుకొని మేము అవి ఇంట్రడ్యూస్ చేస్తాం. దే ఆర్ మేకింగ్ పచ్చి పులుసు, దే విల్ మేక్ బిర్యానీ. మహబూబ్ ఆలం ఖాన్ గారు వన్ ఆఫ్ ద లెజెండరీ నవాబీ షెఫ్స్ ఆఫ్ హైదరాబాద్. సిటీకి 50 మంది CEOలు వచ్చారు మొత్తం ప్రపంచం నుంచి. సో గవర్నమెంట్ హ్యాస్ ఆస్క్డ్ us, గోపి యూ హ్యావ్ టు హోస్ట్ అన్నప్పుడు నేను మహబూబ్ ఆలం ఖాన్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ మీకంటే ఎలిజిబుల్ ఎవరు లేరు హైదరాబాద్ గురించి మాట్లాడటానికి, బిర్యానీ చేస్తూ మన సిటీని ఇంట్రడ్యూస్ చేయను అని చెప్పి అంతే చెప్పింది. ఇప్పటికీ ఆ వీడియో మీకు పంపిస్తా. అదే లాన్లో ద Fortune 100 CEOs వేర్ ఆన్ ద నీస్ రికార్డింగ్ అండ్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఇది మా 400 ఏళ్ల చరిత్ర, మేము డెక్కనీ గోష్ ఇట్లా సెలెక్ట్ చేస్తాం, ఇవి మా స్పైసెస్, ఇది బిర్యానీ ఇట్లా మ్యారినేట్ చేస్తాం. హీ హాస్ షోన్ ద ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ బిర్యానీ మ్యారినేషన్. అండ్ ఆఫ్టర్ దట్ బిర్యానీ డక్కన్ మీదకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కుక్ ఆఫ్ చేస్తుంటే దే ఆల్ కుక్డ్ ఇండియన్. వాళ్ళు రోటీస్ చేశారు, పన్నీర్ బటర్ మసాలా చేశారు, పచ్చి పులుసు చేశారు, ఇవన్నీ చేశారు. అయిపోయిన తర్వాత హీ పేషెంట్లీ వెయిటెడ్. ఎందుకు అంటే బిర్యానీ డక్కన్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి ఆ స్మెల్ రావాలి అని చెప్పి హీ ఓపెన్ డక్కన్ అండ్ it hit them very very strong and they felt very happy. So that's all we do. We take a lot of pride being Indian and నాకు ఇంకా గర్వం తెలుగోడని. ఆ పొగరు ఆ గర్వం తీసుకొని మేము కార్పొరేట్స్కి వెరీ సాఫ్ట్లీ ఎంబర్ చేస్తాం. We don't preach. We introduce as an entertainment. My 85% of the business comes from that only. And apart from that embassies ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా డెలిగేట్స్ వస్తారు. ఆ గెస్ట్లను కూడా ఇక్కడికి పంపిస్తారు. గోపి కెన్ యూ టీచ్ బిర్యానీ, కెన్ యూ టీచ్ షీర్ కుర్మా, ఆర్ కెన్ యూ టీచ్ పచ్చి పులుసు, ఎందుకంటే వాళ్ళకి ఎంబసీ గెస్ట్లకు కూడా కావాలి. అండ్ వాళ్ళు నేర్చుకొని ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. అండ్ 5-star హోటల్స్, ట్రైడెంట్, ITC కాకతీయ, వాళ్ళవన్నీ ఇండస్ట్రియల్ కిచెన్స్. నేర్పించాలంటే వాళ్ళకు సెటప్ కావాలి, వాళ్ళకి ఓపిక టైం లేదు. సో వీ గెట్ అ కాల్, మా స్వీట్ రూమ్ జస్ట్ వాంట్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హైదరాబాద్ బిర్యానీ అండ్ దే వాంట్ టు లెర్న్. దే కమ్. సో వీ డూ ఆల్ ద స్టఫ్. సో దట్ ఈస్ అవర్ typical 85% of the business. We sustain based upon the business. And పిల్లలు కూడా చాలా మంది వస్తారు. We trained 5,000 kids here so far in the kitchen. We introduce kitchen to
కిడ్స్ పిల్లలకి మేము వంటగదిని పరిచయం చేస్తాం, బేకింగ్ నేర్పిస్తాం, కుకింగ్ నేర్పిస్తాం. 5,000 మందికి పిల్లలకి మేము నేర్పించాం. చాలా మందికి వంట అంటే చిరాకు, వంటిల్లు అంటే చిరాకు, ఫుడ్ మీద వాళ్ళకి జొమాటోలో బర్గర్ మీదే ఇంట్రెస్ట్ కానీ అసలు వంట మీద ఉండదు. ఒక్కసారి అది అలవాటైతే వంట మీద వాడికి ఇంట్రెస్ట్ వచ్చిన రోజు హీ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ ఫార్మర్. He'll start respecting his mom who is cooking so much. He'll start respecting maybe one of the HNIs might be having cooks. So భోజనాన్ని నాకు అక్కర్లేదు పడే అన్న మాట రాదు. ఎవరికైతే వంటగది క్షుణ్ణంగా తెలుస్తుందో, వంట మీద రెస్పెక్ట్ ఉంటుందో, ఆటోమేటిక్గా వైఫ్ మీద, హస్బెండ్ మీద, లేదంటే భార్య మీద, అందరి మీద రెస్పెక్ట్ పెరిగిపోతుంది అండ్ ఫార్మర్ మీద పెరుగుతుంది. సో ఇవన్నీ వీ డూ దోస్ ప్రోగ్రామ్స్. లాట్ ఆఫ్ బర్త్డే పార్టీస్ హ్యాపెన్ హియర్ ఓవర్ కుకింగ్ అండ్ బేకింగ్. లోపలికి లాంజ్లోకి వచ్చిన తర్వాత ఆయన విష్ చేశాక అనుకున్నాను ఈయన చాలా ఇంట్రోవర్ట్లో ఉన్నారు, సరిగా మాట్లాడకపోవచ్చు, ఎలా వస్తుందో ఏంటో ఇంటర్వ్యూ. కళ్యాణం ఎలాంటి పర్సన్ ఇంట్రడ్యూస్ చేసావే, ఇంత ఇంట్రోవర్ట్ ఉన్నారని అనుకుంటూ ఉన్న లోపల యూ మేడ్ మై డే రియలీ. ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ. అంటే ఇంటర్వ్యూ ఇంత చక్కగా రావాలని ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తామండి. అంటే వచ్చిన గెస్ట్ అంత బాగా మాట్లాడాలి అని. చాలామంది మాట్లాడడం వచ్చినా కెమెరా ముందు మాట్లాడలేరు. కొంతమంది బేసిక్గానే మనసులో ఎన్నో భావాలు ఉంటాయి, బయటికి చెప్పడానికి వాళ్ళకి చాలా బ్యారికేడ్స్ ఉంటాయి. సో మీరు మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడారు. సో ఇంత జర్నీలో మీరు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారని నా గట్టి నమ్మకం. ఇస్ ఇట్ రైట్? లేదండి, నాది లవ్ మ్యారేజ్ కాదు, అది మా ఇంట్లో వాళ్ళ డౌట్. అవునా? నేను ఇంట్లో వాళ్ళకే డౌట్ నేను వచ్చిన మొత్తం మా అమ్మగారిని చూస్తూ పెరిగాను కదా, నాకు విపరీతమైన, మా ఇంట్లో 85% గర్ల్స్, ముగ్గురమే అబ్బాయిలు. మేము జాయింట్ ఫ్యామిలీ కదా, 85% అమ్మాయిలే, ముగ్గురే అబ్బాయిలు. అమ్మాయిలు మాకంటే షార్ప్, మాకంటే బెటర్ ఎడ్యుకేటెడ్. మాకంటే మా చెల్లి నెస్లే R&D లీడ్ చేస్తుంది స్విట్జర్లాండ్లో, ఇంకో చెల్లి లండన్ లీడ్ చేస్తుంది. మై వైఫ్ ఈజ్ లీడింగ్ booking.com ఇన్ ఆమ్స్టర్డామ్. ఓకే. మా ఇంట్లో శక్తి అంటే వీళ్ళే. అంటే మా అమ్మ లేకపోతే మా ఇల్లు ఇంకోలాగా ఉండేది. మా అమ్మ ఉంది కాబట్టి మా ఇల్లు, మేము ఇట్లా పెరిగాం, మా ఇల్లు పెరిగింది. అందరూ ఇంట్లోనూ అదే. మీరు లేకపోతే ఫర్ ద ఫస్ట్ టైం లేడీని ఇంత రెస్పెక్ట్ చేసే ఒక మేల్ని చూశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వంటని రెస్పెక్ట్ చేసి వంట చేసే వాళ్ళని ఇంత గౌరవంగా చూసే వ్యక్తిని చూశాను. రియలీ ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు మీట్ యు టుడే. చాలా మంది ఉంటారు, బట్ దిస్ ఇస్ మై లెర్నింగ్. మా ఇంటి వంటగది నుంచి నేను చూస్తూ వచ్చాను. సో అది వచ్చినప్పుడు పెళ్లి చూపులు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఐ నెవర్ ఎవర్ బిలీవ్డ్ దట్ ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి ఏదో తెస్తుంది, దాని మీద మనం ఏదో, అసలు మా నాన్నకి లేదు. టు బి హానెస్ట్, మై డాడ్ నుంచి వచ్చింది అనమాట. అమ్మాయి వస్తే అమ్మాయి లాగా మనం తెచ్చుకోవాలి, వాళ్ళ ఇల్లు వదిలేసి వస్తుంది కాబట్టి అంతకు మించి ఉండాలి మన ఇల్లు. అది మా ఇంట్లో ఎప్పుడు ఉండే ఒక, మా ఇంట్లో కూడా అందరూ ఆడపిల్లలు కదా, మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చాం కదా. అవును కదా. మాకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, అమ్మాయి సేఫ్ ఉండాలి, బాగుండాలని మేము అదే దాంట్లో తెచ్చుకోవాలనుకున్నాం. ఉన్నప్పుడు చాలా సంబంధాలు వచ్చినప్పుడు మై వైఫ్స్ ఫాదర్, అంటే నేను చూసిన స్వాతి మా వైఫ్, వాళ్ళ ఫాదర్ హీఈస్ అన్ అకౌంటెంట్ అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ చాలా బాగుంది. అండ్ వాళ్ళ పెళ్లి చూపులప్పుడు వాళ్ళ బామ్మగారు ఎక్కడి నుంచో చూస్తే పిలిపించి కూర్చోబెట్టుకున్నారు. సో ఐ లైక్ దోస్ ఇంటర్క్రసీస్ అబౌట్ ఓకే ఇట్ ఈస్ సంథింగ్ వేర్ షీ కేమ్ అండ్ ఆవిడ ఇదంతా నచ్చింది నాకు. నేను ఓకే చేసినప్పుడు రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు నాకు తెలియకుండా బీయింగ్ ఎ జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకో సంబంధం తీసుకొచ్చారు. అటు సైడ్ ఫుల్ సౌండ్ పటాస్. దేర్ థింగ్ ఇస్ గోపిగడ్ చేసేసుకుంటాడు, ఎందుకంటే ఇంత ఎందుకు వద్దంటాడు అనేది. దే డెంట్ ఎక్స్పెక్ట్ దట్ నేను అది వద్దు, నాకు సమ్వేర్ ఐ కనెక్టెడ్ హర్ వాల్యూస్. ఇవంతా సింపుల్గా ఉన్నారు, నాకు ఎట్లా కావాలి. సంవత్సరం పట్టింది ఒప్పించడానికి, ఎందుకంటే వద్దని చేసుకోలేను, అట్లనే ఒప్పించకుండా చేసుకుంటే షీ వోంట్ బి హ్యాపీ, ఐ వోంట్ బి హ్యాపీ. బట్ ఒకటే మాట చెప్పా, నన్ను నమ్ము, ఐ విల్ మ్యారీ యూ, బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ బియాండ్ దిస్, బట్ ట్రస్ట్ మీ, ఐ విల్ డూ. ఒక 9 months పట్టింది. బట్ మై డాడ్ వాజ్ ఆల్సో నాట్ హ్యాపీ. బట్ మా నాన్నగారు మొన్న చనిపోయారు జనవరిలో. కానీ టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ షీఈస్ ద వన్ హూ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్. అండ్ వీళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్, నాకంటే వీళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పటికీ ఒకటి ఆగేదంటే ఇవంతా సెట్టింగ్ కదా, ప్రీ సెట్టింగ్ కదా, పెళ్లి చూపులు అంతా మీకు వాళ్ళు ముందే తెలుసు కదా, మీరు లవ్ మ్యారేజ్ ఎందుకు వెయిట్ చేస్తావు పెళ్లి చూపుల గురించి అంటే, మై వాల్యూస్ ఆర్ దిస్. డబ్బుల గురించి ఒక అమ్మాయిని ఎందుకు వద్దంటాం, అది కాదు కదా. యూ క్యాన్ గేజ్. ఈరోజు మా ఇల్లు నేను నా డ్రీమ్ ఇట్లా చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్స్ హూ సపోర్టెడ్ ఈజ్ మై వైఫ్. షీ సపోర్టెడ్. ఆ అమ్మాయి ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు ఆమ్స్టర్డామే, మా వైఫ్ ఆమ్స్టర్డామే. నేను షఫల్ అవుతూ ఉంటా. నేను ఆంటర్ప్రెన్యూర్ జర్నీ 10 years నుంచి నేను ఇదే జర్నీలో ఉన్నా. ఐ కుడ్ హావ్ మేడ్, మీరే లెక్కేసుకుంటే $1.5 lakh into 10 years with all the kind of appraisals, whatever it is, we could have been one of the best settlers. Best life, yeah. అది వద్దని ఇది చేస్తే దీనికి ఎవరో ఒకరు సైన్అప్ చేస్తేనే సపోర్ట్ చేయాలి.
సో బికాస్ యూ ఆస్డ్ ఐ సెడ్ లవ్ మ్యారేజ్ కాదు కానీ ఐ ఇమ్మెన్స్లీ రెస్పెక్ట్ ఎవ్రీ గర్ల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ మదర్ టు ఎవ్రీ వన్. మా ఇక్కడ కూడా కోఇన్సిడెంట్లీ చాలా ఎక్కువ మంది వర్క్ ఫోర్స్ అమ్మాయిలే ఉంటారు. దిస్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్, దిస్ ఇస్ సంథింగ్. ఇది నడుస్తున్నా కూడా చాలా మంది అమ్మాయిల కాంట్రిబ్యూషన్ ఎక్కువ కల్నర్ లాంచ్కి. రైట్. ఇప్పుడు ప్రెసెంట్ లోపల వర్క్ చేసే వాళ్ళందరూ ఎవరు? మా ఎడిటింగ్ టీమ్ ఉంటుంది, మా ఎడిటర్స్ హూ విల్ ఎడిట్ లాట్ ఆఫ్ వీడియోస్ బికాస్ వీ క్యాప్చర్ అ లాట్ ఆఫ్ కంటెంట్. దెర్ ఆర్ రైటర్స్ హూ వీ రీడ్ బ్లాగ్స్, దెర్ ఇస్ అ మార్కెటింగ్ అండ్ అ సేల్స్ టీమ్, అండ్ దెర్ ఇస్ అ హెల్ లాట్ ఆఫ్ అ కిచెన్ టీమ్. వీ డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్స్, లాట్ ఆఫ్ R&D ఇవన్నీ చేస్తుంటాం. సో ఇంతే టీమ్. రైట్. వెజ్లో మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే నన్ను పిలవండి. తప్పకుండా. ద ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది కదా, సో అలాంటిది ఏమైనా ఉంటే డెఫినెట్గా చెప్పండి. వెల్కమ్. మాకు చాలా ఇష్టం భోజనం అన్న ఏదన్నా. వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ ప్రాజెక్ట్ కాల్ ఓనమాలు. అవును, ఓనమాలు. ఎక్కడది? నేను ఎక్కడ విన్నాను పేరు. ఓనమాలు ఈజ్ అ రీసెర్చ్ ప్రాజెక్ట్ నాది. ఓనమాలు రీసెర్చ్ ప్రాజెక్ట్లో వీ హ్యావ్ ట్రావెల్డ్ నియర్లీ 35,000 kilometers ఇన్ తెలుగు స్టేట్స్. సో తెలుగు స్టేట్స్లో 35,000 kilometers తిరిగి వీ అండర్స్టూడ్ ఎవ్రీ ఫార్మర్, ఎవ్రీ హౌస్ హోల్డ్, భోజనాలు ఏంటి, ఏ ప్రాంతం ఎలా వండుతుంది, ఎందుకు వండుతుంది, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా వండుతున్నారు, వాళ్ళ హెరిటేజ్ ఏంటి, ఫ్యామిలీ లినేజ్, ఇవన్నీ వీ హ్యావ్ క్షుణ్ణంగా. వీ హ్యావ్ నాట్ జస్ట్ రెసిపీస్, ఇట్ ఈస్ అబౌట్ కల్చర్, హెరిటేజ్, క్యూజిన్ అన్నీ తెలుసుకున్నాం అనమాట. మాకు ఇంకా తెలుసుకోవడం చాలా ఇష్టం. సో వీ కీప్ డూయింగ్, అండర్స్టాండింగ్ ద జర్నీ. దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ నాకు ఎక్కడో తెలుగు అన్న ఒక పొగరు, తెలుగు అన్న కాన్ఫిడెన్స్ విపరీత, ఆ ప్రౌడ్ ఉంది మీ దగ్గర. యా ఆల్వేస్. మన ఎందులోనూ తక్కువ కాదని మన వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి డెఫినెట్గా, ఎస్పెషల్లీ ఫర్దర్ జనరేషన్స్. యా. సో మేము అది ఉన్నప్పుడు జయేష్ గారితో వెరీ రీసెంట్లీ సీఎం గారు కూడా లాంచ్ చేశారు. ఓకే. వీఆర్ లాంచింగ్ తెలంగాణ కల్చర్ అండ్ క్యూజిన్ యాక్సిలరేటర్. ఇట్ ఈస్ లైక్ అ కల్చరల్ అండ్ కల్నరీ యాక్సిలరేటర్ లాంచ్ చేస్తున్నాం. తెలంగాణ కల్చరల్ అండ్ క్యూజిన్ యాక్సిలరేటర్ లాంచ్ చేస్తున్నాం, విచ్ ఈస్ ఇప్పుడే ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇది ఒక భోజనానికి, ఒక కల్చర్కి, అంటే కొరియా, జపాన్, పేరు, ఇటలీ, ఇవన్నీ దేశాలు మొన్న కూడా లావణ్య అండ్ వరుణ్, ఆ అబ్బాయి పేరేంటి, ఒక హీరో ఉంటారు కదా, వరుణ్, వాళ్ళిద్దరూ ఇటలీకి వెళ్ళి పిజ్జా నేర్చుకున్నామని చాలా గర్వంగా పోస్ట్ పెట్టారు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఎంతమంది మనకున్న తెలుగు హెరిటేజ్కి ఆ భోజనం మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే చాలా మంది వచ్చి మన దగ్గర కూడా సర్వపిండో, లేదంటే పచ్చి పులుసో, లేదంటే బిర్యానీయో ఏదో నేర్చుకుంటూ కల్నరీ టూరిజం పెరుగుతుంది తెలంగాణకు అనేది నా ఉద్దేశం. అబ్సల్యూట్లీ కరెక్ట్. 1 trillion ఎకనామీ కల్నరీ టూరిజం గ్లోబల్లీ. ఈ రోజు 4-5 ఏళ్లలో దట్ బికమ్స్ 4 trillion ఎకనామీ. దాంట్లో మనం 1% తెలంగాణ ట్యాప్ చేసినా ఇట్ ఈస్ నియర్లీ 8,000 to 10,000 crores in 5 years రెవెన్యూ వాట్ ది స్టేట్ కెన్ బ్రింగ్ అండ్ ఐడెంటిటీ. సో దట్ ఈస్ వాట్. బయటకు దేశానికి వెళ్తే, నేను ఆమ్స్టర్డామ్లోనే ఉంటాను. ఐఎమ్ లాస్ట్ 3 years నుంచి నేను అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నా. ఐ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ నెదర్లాండ్స్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఎంబసీ. వాళ్ళకి తెలుగు అంటే ఇండియానా, ఓకే ఇండియా, ఓకే వీఆర్ అవర్ ఫుడ్ ఈస్ వెరీ డెలిషియస్ అండ్ యా వీ సా బటర్ నాన్, బటర్ చికెన్, ఇవన్నీ తెలుసు మాకంటే. రే, బటర్ నాన్, బటర్ చికెన్ ఈజ్ ఒక రాష్ట్రం, అదే కదా. ఇక్కడ హైదరాబాద్ అంటే ఓ సౌత్ ఇండియా కాదు, సౌత్ ఇండియాలో మళ్ళీ తెలుగు. అవును. 3-4 లేయర్స్లో మనం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది. మనం పచ్చి పులుసులో, బిర్యానీలో, పులావో, లేదంటే గారెలో, ఎవరికి తెలియవండి బయట. మనం అనుకుంటున్నాం ఇంకా చాలా మందికి తెలుసు. అంటే మన కమ్యూనిటీ, మన తెలుగు దాని నుంచి చాలా మందికి తెలియదు. దట్ ఈస్ సంథింగ్ వేర్ వీఆర్ ట్రయింగ్ టు డూ దట్, టు క్రియేట్ అన్ ఐడెంటిటీ. అది జరగాలంటే హైదరాబాద్లో ఇన్నోవేషన్ పెరగాలి. ఫుడ్, బివరేజెస్, ఫార్మర్, ఎకోసిస్టమ్, ఇన్వెస్టర్, ఆంటర్ప్రినర్, గవర్నమెంట్ అందరు కలిస్తే ఈ సీన్ పెరుగుతుంది. కరెక్ట్. దీనికి ఒక ఐడెంటిటీ పెరిగితే టూరిజం, కల్నరీ టూరిజం పెరుగుతుంది, రూరల్ జాబ్స్ పెరుగుతాయి, ఐడెంటిటీ పెరుగుతుంది, ట్రావెల్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, లైఫ్ స్టైల్స్ మారుతాయి. ఇన్ని జరగాలంటే ఒక భోజనంకి ప్రతి స్టేట్కి ఆ పవర్ ఉంది. మై ఫస్ట్ స్టెప్ ఈస్ టు డెవలప్ దిస్ ఇన్ తెలంగాణ. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మొదట అడిగేస్తే డెఫినెట్లీ ఆంధ్ర కూడా, వీ హ్యావ్ అ హ్యూజ్ హెరిటేజ్ ఇన్ ఆంధ్ర. కరెక్ట్. సో యాజ్ అ తెలుగు స్టేట్స్, అన్ఫార్చునేట్లీ విడిపోయాం, బట్ స్టిల్ 2 తెలుగు స్టేట్స్లో తెలుగు భోజనం అనేది నిలబడాలంటే లాట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ టు కమ్ అండ్ దట్ ఈస్ వాట్ దిస్ యాక్సిలరేటర్ ఈస్ గోయింగ్ టు డూ. మేము November 12th నెదర్లాండ్స్ గవర్నమెంట్ ఈస్ కమింగ్ ఆల్ ద వే టు సైన్ అన్ MOU విత్ తెలంగాణ యాజ్ అ పార్ట్నర్. బికాజ్ ప్రపంచంలో అగ్రికల్చర్లో మొదట నెదర్లాండ్సే. వాళ్ళే ప్రపంచానికి వ్యవసాయం ఎలా చేయాలి అనేది ప్రాపర్ అన్ని టెక్నిక్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సెకండ్ థింగ్, R&D రీసెర్చ్ వాళ్ళకంటే ఎవరు బాగా చేయరు, ఫుడ్ టెక్ వాళ్ళకంటే ఎవరు లేరు, అండ్ దే ఆర్ వెరీ ప్రోగ్రెసివ్, హెల్తీ. సో ఇంత నా స్వార్థం ఏంటంటే ఐఎమ్ ద మోస్ట్ గ్రీడీ పర్సన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్, దట్ అదంతా మనకు రావాలి. ఆ తెలివితేటలు, ఆ ఫ్రేమ్వర్క్ అంతా మనం తెచ్చుకోగలం. ఇక్కడ ఎంతో కేపబిలిటీ ఉంది, బట్ నేర్పించే వాళ్ళు, మనకి రెఫరెన్సెస్ కూడా ఉండాలి. బట్ థ్యాంక్స్ టు జయేష్ సార్, దిస్ ఇస్ హ్యాపెనింగ్.
ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు మేక్ షూర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ త్రూ కల్నరీ లాంచ్ అండ్ జై సర్ సపోర్ట్ అండ్ నౌ నెదర్లాండ్స్ ఇస్ కమింగ్ అండ్ సైనింగ్ అప్ యాజ్ అ అఫీషియల్ పార్ట్నర్ ఫర్ దిస్ యాక్సిలరేటర్. అండ్ వీళ్ళు వస్తే మనకి చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. గురువారెడ్డి గారు, శోభు యార్లగడ్డ గారు, హరి వడ్లమణి గారు, వీళ్ళందరికీ తెలుగు అంటే విపరీతమైన పొగరు. మన సినిమా స్థాయిని పెంచింది RRR కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, బాహుబలి కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు. ఇలాంటి ఒక 25 మందిని నేను ఈ యాక్సిలరేటర్ మీద అడ్వైజర్స్గా తీసుకొచ్చి వీళ్ళందరూ 6 monthsకి ఒకసారి there would be a 12 brilliant startups who will pitch on culinary tourism. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఫ్రాంక్ రాజమౌళి గారు, కిరవాణి గారు ఇంట్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవుతూ లంచ్కి ఏం చేసుకుందాం, లంచ్ చేస్తూ స్నాక్ ఏం తిందాం, స్నాక్ తింటూ నో నైట్ డిన్నర్ ఎక్కడ చేద్దాం, ఏం వండుకుందాం, ఇది జరుగుతుంది అని నాకు చాలా మంది అన్నారు. యాక్చువల్లీ ఆయన కూడా చెప్పారు చాలా సార్లు. భోజనం అంటే చాలా మందికి అంత ఇష్టం అండి. గురువారెడ్డి గారితో మీరు కూర్చుంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్పొద్దు, వాటి గురించి ఎక్కువ భోజనం. నాకు వీఆర్ వెరీ ఫార్చునేట్, దే ఆల్ కేమ్ ఫర్ ఓనమాలు లాంచ్. ఫస్ట్ దీపం వెలిగించింది గురువారెడ్డి గారే, దాని తర్వాత జయేష్ గారు, తర్వాత హరి వడ్లమణి గారు, వీళ్ళందరూ ఇలా ఒక 25 మంది ఒక బ్రిలియంట్ పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్ తెలుగు వాళ్ళు ఈ యాక్సిలరేటర్ గా వెన్నుదున్నుగా నుంచొని. అండ్ ఆల్రెడీ ఐఎమ్ టాకింగ్ అండ్ దే ఆర్ ఆల్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బ్లెస్సింగ్. సో November 12th we will do a Telangana Culinary Summit here only in Culinary Launch. వీళ్ళందరూ వచ్చి we will be signing officially in Netherlands. అక్కడ నుంచి ఫిబ్రవరిలో ఫస్ట్ కోహర్ట్ ఓపెన్ అవుతుంది. రైట్. సో ఐ థింక్ దిస్ ఇస్ ఫస్ట్ టైమ్ ఐఎమ్ టాకింగ్ ఆన్ స్క్రీన్ విత్ యూ. రియలీ సో ప్లెజర్ టు టాకింగ్ టు యూ. అంటే ఫార్చునేట్లీ నాకు చాలా అదృష్టం మీతో ఇంత మంచి కాన్వర్జేషన్ చేయడం, ఒక మంచి అంటే కాన్వర్జేషన్ని ప్రజలందరికీ కూడా అందించడం అనేది ఎక్కడో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో లక్కీలీ glad you connected and you loved, and this is something where I also love to tell this story to many. థ్యాంక్ యూ కళ్యాణం, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నేను కెమెరా ముందే చెప్తున్నాను అందుకనే. థ్యాంక్స్ రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు సపరేట్, కళ్యాణం సపరేట్ కాదు, రాజేశ్వరి కళ్యాణం ఒక్కళ్ళే. షీ ఈస్ హియర్ రైట్ నౌ యాక్చువల్లీ. అంటే నాకు ఇంట్రడ్యూస్ చేసింది రాజశ్రీ కళ్యాణం, సో అందుకని ఐ షుడ్ థ్యాంక్ హెర్. కాబట్టి ఒకసారి ప్రిమిసెస్ అంతా ఒకసారి చూపిద్దామండి. షూర్ అండి.